పారలోకపుత్రుడా పాదువాపుర శ్రేష్ఠుడా అంతోనివారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. అంతోని వారి దేవాలయం అద్వితీయ అద్భుతాల నిలయం. అరుదెంచాలి, అధిగమించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత అంతోని వారి దేవాలయ స్వర్ణ జూబిలీని జరుపుకుంటూ అంతోని వారి మహిమలను కొనియాడుకుంటూ అంతోని వారి ప్రార్థన ద్వారా మన జీవితాన్ని మార్చుకుంటూ తద్వారా దేవునికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు మహిమలు చెల్లించుకుంటున్నాం. ఇటువంటి తరుణంలో మన ఈ దేవాలయము అంతోని వారి దేవాలయము అద్వితీయ అద్భుతాల నిలయమని విశ్వసించి ఈ దేవాలయంలోనికి అరుదెంచాలి, అనగా రావాలి, ఆ ప్రభు యొక్క చేయుదములను మనం చూడాలి, ఆ ప్రభువును స్తుతించాలి. కాబట్టి అందరం కూడా మనకు ఇంత గొప్ప దేవాలయాన్ని స్వర్ణ జూబిలీ జరుపుకునే ఈ దేవాలయం దయచేసినందుకు అందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లించుకుందాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, మనము ఫతేగంపేట విచారణ గురించి మాట్లాడుకున్నప్పుడు అంతోని వారి దేవాలయ ఆరంభముల గురించి మనము ధ్యానించుకున్నప్పుడు మనకు ఈ విచారణ విశేషాలను మనం తెలుసుకున్నప్పుడు 3 విషయాల ద్వారా ఏ విధంగా ఈ దేవాలయము పురోగతిని సాధించిందో మనము ధ్యానించుకోవాలి. ముఖ్యంగా ఈ ఫతేగంపేట అంతోని వారి దేవాలయము ఒక విశ్వాస క్షేత్రం. విశ్వాస క్షేత్రం ఎందుకంటే ఏమీ లేని నుండి దేవుడు ఈ దేవాలయాన్ని మన ప్రాంతమునకు ఒక అనుగ్రహముగా దయచేస్తున్నాడు. 1775వ సంవత్సరంలో ఆ కాలంలోని బ్రిటిష్ మిలిటరీ వాళ్ళు ఈ నెల్లూరు దర్గాపేట ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మద్రాసు నుండి అనేక మందిని మిలిటరీ వ్యక్తులుగా ఇక్కడ తీసుకుని వచ్చారు. ఇక్కడ ఒక క్యాంపు పెట్టుకున్నారు, మిలిటరీ క్యాంపు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ చుట్టుపక్కల ఏమీ లేదు, అంతా కూడా ఒక అడవిగా ఉండేది, నిర్మానుషంగా ఉండేది, నిర్జీవంగా ఉండేది. అటువంటి సమయంలో ఆ తమిళనాడు నుండి వచ్చినటువంటి ఆ మిలిటరీ వాళ్ళలో కొంతమంది కథోలిక ప్రజలు ఉండేవారు, క్యాథలిక్ మిలిటెంట్స్ వాళ్ళు ఉండేవారు. వారి కొరకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము ఒక చిన్న దేవాలయాన్ని, చిన్న మందిరాన్ని 1775వ సంవత్సరం అనగా 250 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోని ఆ పవిత్ర వాక్యములు ఈ విధంగా నెరవేరుతూ ఉన్నాయి. మనము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూసామంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాగ్దానము మనకు తెలుస్తుంది. ఏమిటి ఆ వాగ్దానము?
ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నేను ఎడారిలో జీవ ఊటను ప్రవహింపచేతును, ఏమీ లేమి నుండి ఒక నూతన సృష్టిని తయారు చేయుదును. ఇటువంటి కార్యములు చూసినప్పుడు నా ప్రజలు నన్ను విశ్వసించి నన్ను స్తుతింతురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వాగ్దానాన్ని మనము యెషయా ప్రవక్త గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఆ వాగ్దానము ఫతేఖాన్పేట అంతోని వారి దేవాలయ నిర్మాణములో నెరవేరింది అని మనం దృఢంగా చెప్పగలం. ఎందుకంటే ఇది ఒక విశ్వాస క్షేత్రం. ఏమీ లేమి నుండి, నిర్జన ప్రదేశం నుండి, జనసంచారము లేని ఒక స్థలము నుండి దేవుడు తన కొరకు ఒక సన్నిధానం నిర్మించుకొని తన ప్రజల మధ్యలో ఉండాలని నిర్ణయించి ఉన్నాడు. అప్పటి నుండి దీనిని ఒక అడవిగా కాదు, ఒక విశ్వాస క్షేత్రముగా మలచి మనకు అందించి ఉన్నాడు. దేవుని స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవదిగా మన ఫతేఖాన్పేట అంతోని వారి దేవాలయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక క్రైస్తవ సాక్ష్యం. విశ్వాస క్షేత్రము భౌతికమైనది, ఒక ఆకారం కనిపించేది. అంతేకాదు, ఇది ఒక క్రైస్తవ సాక్ష్యం. ఏ విధంగా క్రైస్తవ సాక్ష్యం చెప్పగలమంటే 1775 సంవత్సరంలో నిర్మితమైన ఆ చిన్న దేవాలయము కాలక్రమములో 1975 సంవత్సరం అనగా దాదాపుగా 200 సంవత్సరాల తర్వాత, అనగా 50 ఏళ్ల క్రితం 1975 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని మన నేత్రాలను నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు ఒక బహుమతిగా దయచేసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక క్రైస్తవ సాక్ష్యముగా ఈ దేవాలయము నిలుస్తుంది. అప్పటి నుండి దేవాది దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అక్కడ నుండి ఈ సన్నిధానములో తనకు సంతోషాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. అప్పటి నుండి దేవుడు మనతో ఉన్నాడు, మన కొరకు ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. తన కృపా వరములతో మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. దీనికి ప్రత్యేక సాక్ష్యము ఇక్కడ ఎదిగినటువంటి క్రైస్తవ జీవిత విధానం. 200 సంవత్సరాలుగా చిన్న క్రైస్తవ సంఘంగా ఉన్నటువంటి ఈ అంతోని దేవాలయ విచారణ అంచెలంచెలుగా ఎదిగి అనేక మంది క్రైస్తవులకు నివాసమైంది. అది విశ్వాస క్షేత్రమైంది. అనేక మంది దేవుని యొక్క పంచలో చేరి ఆ ప్రజలకు మేలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇది క్రైస్తవ సాక్ష్యం, అనగా క్రైస్తవ జీవితము ఒక వెలుగు వలె, కాంతి పుంజము వలె ఈ ప్రాంతానికి అందించబడి ఉంది. క్రైస్తవ జీవితం ద్వారా అనేక మంది కూడా ప్రభువుని తెలుసుకుని ఉన్నారు. క్రైస్తవ సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభు యొక్క మేలులకు వారు నోచుకొని ఉన్నారు. దేవుని వరములు, అనుగ్రహాలు అనేక మందికి చేరి ఉన్నాయి. కాబట్టి ఇది ఒక క్రైస్తవ సాక్ష్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి ఈ దైవ సంఘమే దానికి గొప్ప నిదర్శనం. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది ఈ 50 ఏళ్ళుగా ఈ క్రైస్తవ జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఈ 50 ఏళ్ళుగా మనం ఎన్ని అంతోని వారి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది దేవుడి కృపావరాలను అంతోని వారి ప్రార్థన ద్వారా పొంది ఉన్నారు. ఎంతమంది సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ దేవాలయానికి మన క్రైస్తవ జీవితమే ఒక గొప్ప సాక్ష్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవదిగా ఈ ఫతేఖాన్పేట అంతోని వారి దేవాలయము ఒక సజీవ స్తోత్రం, అనగా దేవునికి స్తోత్రాలు చెల్లించే సందర్భం. స్వర్ణ జూబిలీ వేడుకల సందర్భంగా మనము ఈ దివ్య పూజావళి సమర్పించుకుంటూ ఉన్నాం. అనగా దాదాపుగా ఈ 50 ఏళ్లలో మనము అనేక పురోగతులను సాధించి ఉన్నాం. అనేక విశ్వాస అభివృద్ధిని సాధించి ఉన్నాం.
దేవుని మేలులను అమితంగా పొంది ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి ఇక్కడ చేరి ఉన్నాము. ఇప్పుడు చూసే సుందరమైన దేవాలయం అనేక సార్లు రూపాంతరం చెంది ఈరోజు ఒక సుందరమైన సువిశాలమైనటువంటి ఆ సర్వేశ్వరుని మందిరంగా పునరుద్ధరింపబడి మనకు అందించబడి ఉంది. అలంకరింపబడి ఈ పీఠము కానీ, ఈ దేవాలయ పునరుద్ధరణ కానీ, ముఖ్యంగా పుడిదంతని వారి అవశేషము కానీ, క్రైస్తవ జీవిత విధానము కానీ, ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించే సమయంగా మనం చూడాలి. ఎందుకంటే దేవుడు అనేక మేలులు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనము కీర్తన 118, 24, 25 వచనాలు చూసామంటే ఇది ప్రభువు చేసిన దినము, ఇది ప్రభువు ఏర్పాటు చేసినటువంటి కార్యం. ఆయన మన ఎడల గొప్ప కార్యములు నెరవేర్చును. అటువంటి దేవునికి స్తుతులు వందనములు సమర్పించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మనము ఈ స్వర్ణ జూబిలీ వేడుకలలో, ఈ దివ్య పూజ బలిలో దేవునికి స్తోత్రముగా, మామూలు స్తోత్రము కాదు, సజీవ స్తోత్రముగా నటించడం లేదు, జీవిస్తూ ఉన్నాము. నిజముగా ఆనందము ఉప్పొంగినటువంటి మనసులతో, సంతోషము విల్లి వెలిసినటువంటి ఆ యొక్క హృదయాలతో మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఆ దేవునికి ఒక సజీవ యాగముగా మారి ఆ దేవునికి మన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక సజీవ స్తోత్రమని మనం భావించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుడు మనం ఊహించని మేలును మనం చేస్తూ ఉన్నాం. ఈ దేవాలయం ద్వారా, అంతని వారి పుణ్యక్షేత్రం ద్వారా, అంతని వారి ప్రార్థన ద్వారా, అంతని వారి స్వస్థత ద్వారా అనేక మేలులను మనం మరొక చోట చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయము 20, 21 వచనాలలో ఆయన అంటూ ఉన్నాడు, మనము ఊహించిన దానికంటే కూడా అధిక మేలులను వసగు ఆ సర్వేశ్వరునికి నిరంతరము స్తుతులు చెల్లించండి అని పౌలు గారు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ 50 ఏళ్లుగా మనము ఎన్ని మేలులను, ఎన్ని కృపావరములను పొందుకొని ఉన్నామో వాటన్నిటిని స్మరించుకోవాలి. వాటన్నిటిని బట్టి మనం చేతులు జోడించి ఆ దేవుడికి స్తోత్రాలు చెల్లించుకునే తరుణమే ఈ జూబిలీ తరుణము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతులు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విచారణ చరిత్ర గురించి దాదాపు 250 ఏళ్ల ఈ క్రైస్తవ జీవిత విధానము గురించి, సాక్ష్యం గురించి మనము ధ్యానించుకుంటూ ఉండగా, ఇది ఒక విశ్వాస క్షేత్రమని, ఇది ఒక క్రైస్తవ సాక్ష్యమని, ఇది ఒక సజీవ స్తోత్రమనము విశ్వసిస్తూ ఆ దేవునికి మరొకసారి అందరూ చదువుపెట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి తరుణములో ఈ జూబిలీ సందర్భంగా మనము 3 వేడుకలను ఏకం చేస్తూ ఉన్నాం. మొదటిదిగా ఈ దేవాలయ స్వర్ణ జూబిలీ వేడుకలు, రెండవదిగా ఈరోజు యేసుక్రీస్తు యొక్క మోక్షారోహణ వేడుకలు, మరి మూడవదిగా అంతోని వారి ఈ పుణ్యక్షేత్ర సందర్భంగా వారి యొక్క జెండా ఆవిష్కరణ వేడుకలు. ఈ 3 పండుగలను, వేడుకలను పురస్కరించుకొని మనము కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అంతోని వారి పండుగను పురస్కరించుకొని ఈ స్వర్ణ జూబిలీ వేడుకలలో ప్రభు యొక్క మోక్షారోహణం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి 3 విషయాలు తెలుసుకోవాలి. ముందుగా ప్రభు దివ్య సన్నిధిని చేరాలి, దివ్య సంకేతాలుగా మారాలి. ఎందుకంటే ఇది దివ్య సన్నిధి, ప్రభుని సన్నిధానం. ప్రభు ఇక్కడ కొలువై ఉన్నాడు, మన కోసం వేచి ఉన్నాడు, మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, మీరు జీవాన్ని పొందండి అని ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా ఈ దివ్య సన్నిధానములో నిలవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దివ్య సన్నిధానంలో నిలవడం అంటే దేవుని సంకేతాలుగా మారడమే. ఒక్కొక్కరము కూడా ఒక్కొక్క ఆలయముగా మారాలి, ఒక్కొక్కరము కూడా దేవుని సన్నిధికి సంకేతంగా మారాలి. అనగా మన ద్వారా దేవుడు ఈ లోకానికి మేలు చేస్తూ ఉంటే మనం దానికి సిద్ధంగా ఉండాలి. మనము ఒక వరవాహినిలా
లైక్ ఎ ఛానల్, ఒక వరవాహినిలో మనము అనేక మందికి దేవుని అనుగ్రహం అందించే ఆయన సన్నిధిగా మారాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునీత అంతోని వారి దేవాలయ స్వర్ణ జూబిలీ వేడుకలో భాగంగా ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. దేవుని సన్నిధిలో నిలవాలి, దేవుని సంకేతాలుగా మనము మారాలి. అలా మారాలంటే ఈ దేవుని యొక్క నిలయము ఎటువంటిదో తెలుసుకోవాలి, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి, ఎటువంటి కార్యాలను ప్రభు నిర్వహిస్తూ ఉన్నారో తెలుసుకోవాలి. మన కనుల ఎదుట దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలను నెరవేరుస్తూ ఉన్నాడో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఈ దేవాలయ స్వభావమును, ఈ దేవాలయ నైజమును, ఈ దేవాలయ లక్షణమును, ఈ దేవాలయ లక్ష్యము గురించి మనము తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ దేవాలయము పునీత అంతోని వారి దేవాలయం అంటే ఇది ఒక ప్రేమ నిలయము. ఎందుకంటే దేవుడు ఇక్కడికి వస్తూ ఉన్నాడు. రెండవది ఇది ఒక పవిత్ర నిలయము, అనగా దేవుని అనుగ్రహం. మూడవదిగా ఇది ఒక ప్రార్థన నిలయము, దేవుని యొక్క కృప మనకు అందుతుంది. ఈ మూడు అంశాలు తెలుసుకున్నప్పుడు మనము ఏ విధంగా దేవుని సన్నిధిగా మారగలమో తెలుసుకోగలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిదిగా ఇది ఒక ప్రేమ నిలయం, మామూలు నిలయము కాదు. దేవుని ప్రేమ ఈ దేవాలయములో సంపూర్ణంగా కొలువై ఉంది. దేవుని ప్రేమ మొత్తము కూడా ఒక ఆకారంగా కట్టడంగా మారితే ఈ దేవాలయంగా కనిపిస్తుంది. దేవుని యొక్క ఆగమనం ఈ దేవాలయంలో కనిపిస్తుంది. దేవుడు ఎక్కడో పరలోకం ఉండాలని కోరుకోలేదు, ఆయన తన ప్రజలతో ఉండాలని ఆశించాడు, తన ప్రజల మధ్యలో జీవించాలని కోరుకున్నాడు. అందుకొరకే యెషయా గ్రంథంలోని ఆ ప్రవచనం నెరవేరుతూ ఉంది. ఆ దేవాది దేవుడు మానవ రూపములో మన మధ్యలో ప్రవేశించి తన యొక్క స్థానమును, తన యొక్క నిలయమును, తన యొక్క గుడారమును మన మధ్యలో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం కావచ్చు, అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం కావచ్చు. ఈ రెండు వచనాలలో దేవుడు ఏ విధంగా తన ప్రేమను మనకు అందుబాటులో ఉంచుతున్నాడో తెలుసుకుంటున్నాడు. ఏ విధంగా అందుబాటులో ఉంచుతున్నాడు? ఈ ప్రేమ నిలయము ద్వారా. కాబట్టి ఇది దేవుని ప్రేమ నిలయము. ఇక్కడికి వచ్చిన వారు దేవుని ప్రేమను చవి చూడాలి. ఇక్కడికి వచ్చిన వారు దేవుని ప్రేమ మాధుర్యాన్ని అనుభవించాలి. ఇక్కడికి వచ్చిన వారు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి. దేవుని ప్రేమ అనగా ఆయన మనతో ఉండడము. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు ఈ యొక్క దేవాలయాన్ని తన యొక్క ప్రేమ నిలయంగా మలుచుకొని మన మధ్యలో వాసం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఒక ప్రేమ నిలయం. రెండవదిగా ఇది ఒక ప్రార్థన నిలయం. మనం గమనిస్తూ ఉన్నాం యేసు ప్రభు ఏ విధంగా ఈ ఆలయాన్ని కేవలము ఒక స్థలంగా కాకుండా ప్రార్థనకు నిలయంగా మలుస్తూ ఉన్నాడు మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో యేసు ప్రభువు కొరడా పేని ఆ యొక్క దేవాలయం నుండి వ్యాపారస్తులు తరిమి కొట్టడాలు చూస్తూ ఉన్నాం. తరిమి కొడుతూ ఉన్నాడు, ఇది నా దేవుని ఆలయము, ప్రార్థన ఆలయము, సకల జనులకు ప్రార్థన నిలయమని ఆయన ప్రబోధిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలయము, అటువంటి ప్రార్థన ఆలయాన్ని మనము పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రార్థనతోనే ఆ ఆలయంలో గడపాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వ్యాపారం చేయడానికి రావడం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ సొంత ప్రయోజనం కోసం రావడం లేదు. ఇక్కడ వచ్చిన వారు దేవునికి అనుగ్రహాన్ని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ దేవునితో వారి యొక్క సంబంధమును నిర్మించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రార్థనలో దేవునితో సంగమించడమే ఈ దేవాలయం యొక్క ప్రధాన ఉద్దేశము. ఎందుకనగా ఈ దేవుని ఆలయము, ప్రార్థన ఆలయము. కాబట్టి ప్రార్థించాలి.
ప్రార్థించాలి అంటే దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ప్రార్థించాలి అంటే దివ్య సంస్కారాలను స్వీకరించాలి. ప్రార్థించాలి అంటే దివ్య బలిపీఠంపై మన జీవితాన్ని సమర్పించాలి. ప్రార్థించడం అంటే ప్రభు వస్తగే ఆ పరలోక విందును స్వీకరించాలి. ప్రార్థించడం అంటే మన జీవితాన్ని ఒక అనుగ్రహంగా మలచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని ఆలయము ప్రార్థన ఆలయం, ఈ రెండు బాగున్నాయి. కానీ మూడవది చాలా ముఖ్యమైనది. దేవుని సన్నిధిలో నిలవడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిగా మారాలి. అందుకొరకే ఈ ఆలయము ఒక పవిత్ర ఆలయము. దీనికి అనేక ప్రవచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనము చూస్తూ ఉన్నాం ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలలో మనము పునీత పౌలు గారి వాక్కును ఆలకిస్తూ ఉన్నాము. ఆయన అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు మూల రాయిగా నిర్మించబడినటువంటి ఆలయము ఈ ఆలయం. యేసుక్రీస్తు పవిత్రుడు, పరమోన్నతుడు. అటువంటి పవిత్రత ఈ యొక్క దేవాలయంలో సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే ఆయన మూలరాయి, ఆయనే ఆధారము. అటువంటి పవిత్రత నిండుగా ఈ దేవాలయంలో ఉంది. ఎందుకంటే ఇది యేసుక్రీస్తుపై నిలిచి ఉన్నటువంటి దేవాలయం అని పౌలు గారు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. అంతేకాదు పేతురు కూడా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూసామంటే అర్థమవుతుంది. అక్కడ పేతురు అంటూ ఉన్నాడు, ఈ దేవాలయము భౌతికమైనది కాదు, ఆధ్యాత్మిక దేవాలయం. ఎందుకనగా క్రీస్తు కొలువై ఉన్నాడు. క్రీస్తు పవిత్రత, పవిత్రాత్మ సన్నిధి ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది పవిత్రమైన ఆలయం అని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి ఇది పవిత్ర ఆలయము, పవిత్ర నిలయము. ముందుగా మనము చూస్తూ ఉన్నాం, ఇది ఒక ప్రేమ నిలయమని, ఒక ప్రార్థన నిలయమని, ఒక పవిత్ర నిలయమని ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఈ ఆలయమే మనము. దేవుడు కేవలము ఈ భౌతికమైన ఆలయం మాత్రమే కొలువై ఉండడు. మన యొక్క హృదయాన్ని, మన గుండెను తన యొక్క ఆలయంగా మలుచుకుంటూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలంటే మరోసారి పౌలు గారి మాటలను మనం ధ్యానించాలి. మొదటి కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలలో ఆయన అంటున్నాడు, ఇదిగో మీ దేహములు పవిత్రాత్మకు నిలయమని మీరు గ్రహింపలేదా? మీ యొక్క జీవితములు పవిత్రాత్మకు నిలయాలని మీకు తెలియదా? అటువంటి జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోనండి. ఎవరైతే ఈ దేవాలయం ధ్వంసం చేస్తారో అటువంటి వారిని దేవుడు కూడా ధ్వంసం చేస్తారు. ఎందుకంటే ఈ ఆలయము దేవుని ఆలయము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆలయము, పవిత్ర ఆలయము, మనమే ఆయన ఆలయము. ప్రతి గుండెను కూడా ప్రభు కోరుకుంటున్నాడు, నా బిడ్డ నీలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ భౌతికమైన దేవాలయం బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, సుందరంగా ఉంది, అందంగా ఉంది, బాగుంది. కానీ నీ గుండె నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి, నీ జీవితం కావాలి, నీ మనసు నాకు కావాలి. అటువంటి మనసులో నేను కొలువై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అటువంటి పవిత్రమైన మనస్సును నాకు ఇవ్వగలవా అని ప్రభు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ఈ జూబిలీ సందర్భముగా మనము మన జీవితాన్ని పవిత్రమైన ఆలయంగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉంటేనే ఈ జూబిలీ వేడుకలకు, స్వర్ణ జూబిలీ వేడుకలకు ఒక అర్థము, పరమార్థము. కాబట్టి మనమే దేవుని ఆలయం. అందుకొరకే దేవుని సన్నిధిలో నిలవాలి, దేవుని సంకేతంగా మనము మారాలి. మొదటిది. రెండవది, మనం జరుపుకునే ఈ యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ సందర్భముగా మనము ఏ విధంగా ఆ పరలోకానికి చేరుకోవాలో అనే సత్యాన్ని తెలుసుకుంటూ ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటంటే పర్వతమును చేరాలి, పరలోకమును పొందాలి. పర్వతమును చేరాలి, పరలోకమును. యేసుక్రీస్తు పరలోకమునకు ఎక్కిపోతూ ఉన్నాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి సంకల్పానుసారంగా జీవించి మానవ రక్షణ కార్యాన్ని సమాప్తం కావించి 40 రోజుల పాటు ఉత్థానమైన తర్వాత శిష్యులకు కనిపించి
వారికి ఆనందమును పరిచర్యను అందించి తిరిగి మోక్షారోహణమై తండ్రి వద్దకు చేరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మోక్షారోహణ సన్నివేశాన్ని మనం ధ్యానించామంటే అక్కడ 4 పదాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది ప్రభువు సూచించు పర్వతమును చేరుకోవాలి. పర్వతం అనగా దేవుని సన్నిధి. అది కూడా ప్రతి పర్వతము కాదు, దేవుడు సూచించు పర్వతము. ఈసాకును బలిగా సమర్పించే సమయములో యావే దేవుడు అబ్రహాముతో అంటూ ఉన్నాడు, నీవు బయలుదేరి వెళ్ళిపోతూ ఉండు, దారిలో చెప్తాను ఎక్కడికి చేరుకోవాలి, ఏ పర్వతంపైకి వెళ్ళాలని ప్రభు సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ పర్వతం అంటే ఆ పర్వతం కాదు, మనకు నచ్చిన పర్వతం కాదు, బాగా పచ్చదనంగా ఉన్నటువంటి పర్వతం కాదు. దేవుడు ఎటువంటి పర్వతాన్ని సూచిస్తున్నాడో ఆ పర్వతంపైకి వెళ్ళాలి. యేసుక్రీస్తు మోక్షారోహణ సమయంలో ఆయన శిష్యులను ఇదిగో ఈ పర్వతము దగ్గరికి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే ప్రభువు సూచించు పర్వతం మనం చేరుకోవాలి. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు మనకు సూచించే పర్వతము ఈ శ్రీసభ. అనేక పర్వతాలు ఉన్నాయి, చుట్టూ అనేక విశ్వాసాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక పర్వతాలు ఉన్నాయి, అనేక కొండలు ఉన్నాయి. కానీ ప్రభు అంటూ ఉన్నాడు తనకు మోక్షారోహణ సమయంలో, మీరు ఈ పర్వతము దగ్గరికి రండి అంటే ఈ శ్రీసభలోనికి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మోక్షారోహణం అనగా శ్రీసభలో ప్రవేశించడము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కనిపించే 2వ పదము మనం చూస్తూ ఉన్నాము, అధికారము. ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇచ్చిన అధికారాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు మోక్షారోహణ సమయంలో తనకున్నటువంటి అధికారాన్ని శిష్యులకు అందిస్తూ ఉన్నాడు. అధికారం అంటే ఆధిపత్యం చేయడం కాదు, పరిచర్యతో, ప్రకటనతో, ప్రేమతో పాలించడం అని అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో, పరిచర్య చేస్తూ ఉన్నాడు, దైవ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో అటువంటి అధికారాన్ని శిష్యులకు ఇస్తూ ఉన్నాడు, క్రైస్తవ మానవాళికి ఇస్తూ ఉన్నాడు. మోక్షారోహణం అనగా మనము క్రీస్తు అధికారములో పాలు పంచుకోవడము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 3వ పదము వారు కనులెత్తి పైకి చూస్తూ ఉన్నారు. అంటే ఉన్నత దృష్టి. మనము ఇహలోక జీవులము కాదని, ప్రపంచంలో ఆగిపోయే క్రైస్తవం కాదని, మన లోకము ఈ లోకం కాదని, మన లోకము పరలోకమని. కాబట్టి ఎప్పుడు కూడా ఈ జీవితాన్ని, ఈ ఇబ్బందులను, ఈ ప్రపంచమును, ఈ ఆశలను, ఈ పోరాటాలను, ఈ ఇబ్బందులను మాత్రం చూస్తూ ఇక్కడ ఆగిపోకుండా పరలోకంపై దృష్టి సాధించి ముందుకు సాగాలని మనకు అర్థమవుతుంది. మోక్షారోహణం అనగా మన చూపును పైకెత్తి పరలోకాన్ని చూడడము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి 4వదిగా ఎక్కిపోవడము. శిష్యులందరూ కూడా ఏ విధంగా యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కిపోతూ ఉన్నాడో చూస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నాడు, జీవించాడు, తన యొక్క పరిచర్యతో తన యొక్క దేవుడి సంకల్పాన్ని ముగించాడు. తర్వాత ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి చేరుకుంటున్నాడు. ఆయన తండ్రి వద్ద నుండి వచ్చాడు, తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మన జీవిత గమనం కూడా అదే. మోక్షారోహణం అంటే అదే ప్రియులారా. ఈ లోకంలో ఆగిపోవడం కాదు, పరలోకానికి ఎక్కిపోవాలి. ఎక్కాలంటే నిచ్చెన కావాలి, ఎక్కాలంటే మెట్లు కావాలి. అంటే ఎటువంటి మెట్లను మనము ఈరోజు ధ్యానించుకోవాలి? మోక్షారోహణ సమయంలో ఎక్కిపోవడం అంటే ముందుగా యేసు ప్రభు గురించి తెలుసుకోవడము, 2వదిగా యేసు ప్రభుని విశ్వసించడము, 3వదిగా యేసు ప్రభువు వలె మంచి కార్యాలు చేయడము, 4వదిగా యేసుక్రీస్తు వలె ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వడము. ఈ 4 మెట్లు మనం ఎక్కినప్పుడు ఆ పరలోకానికి చేరుకొనగలము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము పర్వతమును చేరాలి, పరలోకమును పొందాలి. ఈ జూబిలీ సందర్భముగా ఈరోజు మనం ధ్యానించుకునే గొప్ప అంశం
దేవాలయ సన్నిధికి రావడం అంటే పరలోకంలో చేరడమే. అనగా ఈ లోకాన్ని మనము దాటి రావాలి, ఉన్నతమైన దృష్టితో మనం చేరుకోవాలి. అప్పుడే ఈ జూబిలీ వేడుకలకు మనకు అర్థం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిదిగా మూడవది, అంతోని వారి పండుగను చేసుకుంటూ ఉన్నాము. జెండా ఆవిష్కరణ మనం చేసుకుంటూ ఉన్నాము. పూజ అయిన తర్వాత జెండాను ఆవిష్కరిస్తూ ఉంటాం. మామూలుగా అయితే 13 రోజుల నొవీన కదా. అంటే ఏంటి? జెండా ఆవిష్కరణ చేసుకొని పూజ చేసుకోవాలి మామూలుగా. అది లేకపోతే ఈరోజు ఎక్కువ ఉండదు, మీకు 12 రోజులే వస్తాయి. రేపటి నుంచి జెండా ఆవిష్కరించలేదు ఇంకా, ఎందుకు తెలియదు. మామూలుగా పూజకు ముందే జెండా ఆవిష్కరించుకొని మనం పూజ చేసామంటే ఈ రోజు కూడా లెక్కలోకి వస్తుంది, 13 రోజుల పండుగ అవుతుంది. లేకుంటే మనం 12 రోజుల పండుగ చేసుకుంటున్నాం. భద్రంగా గమనించండి. ఈసారైనా జెండా ఆవిష్కరణ పూజకు ముందు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే జెండా ఆవిష్కరణ రోజున, అంతోని వారి పండుగ రోజున మనం తెలుసుకునే గొప్ప సత్యం ఏంటంటే, మట్టి జీవితమును అధిగమించాలి, మహిమ జీవితమును అధిరోహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనది మామూలు జీవితం కాదు. ఈ 250 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి మన యొక్క దేవాలయము, 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఈ దేవాలయము నేడు ఎంత సుందరంగా మారిందో, ఎంత సువిశాలంగా మారిందో, ఎంత విస్తరించబడిందో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆనాడు చిన్నదిగా ఉండి ఈరోజు గొప్పదిగా మారింది. ఆ రోజు మామూలు దేవాలయంగా ఉంది, ఈరోజు మహిమ దేవాలయంగా మారింది. అంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా మానవ జీవితం కూడా మహోన్నతం వైపు అడుగులు వేయాలి. మామూలు జీవితం నుండి మనం దాటి రావాలి, మట్టి జీవితమును అధిగమించాలి. అనేక సార్లు ఇక్కడ ఆగిపోతూ ఉంటాము. కానీ మనం ప్రభు పిలిచింది ఈ మట్టి జీవితం కోసం కాదు, ప్రభు పిలిచింది మామూలు జీవితం కోసం కాదు, ప్రభు పిలిచింది మానవ జీవితం కోసం కాదు, ఒక క్రైస్తవ జీవితం కోసం, ఒక పరలోక జీవితం కోసము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిలుపులోని మాధుర్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. ముఖ్యంగా పేతురు గారు అంటారు, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్నాడు, మిమ్ములను ప్రభువు తన మహిమలోనికి మంచితనములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే మన జీవితము మహిమ జీవితం, మన జీవితము మంచి జీవితం. అటువంటి జీవితాన్ని ప్రభు ఇచ్చాడు అని ఇప్పుడు పేతురు అంటూ ఉన్నాడు. అటువంటి మహిమ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు కూడా ఎఫెసీయుల లేఖ 2వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృప అపారమైనది, దేవుని ప్రేమ అనంతమైనది, తన కుమారుని రక్తం ద్వారా మనందరినీ కూడా నూతన జీవితంలోనికి, మహిమ జీవితంలోనికి, నిత్య జీవితంలోనికి మనం నడిపించి ఉన్నారని అక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు. అంటే మనం పిలువబడింది మామూలు జీవితం కోసం కాదు, మనం పిలువబడింది మట్టి జీవితం కోసం కాదు, మనం పిలువబడింది ఈ ప్రాపంచిక జీవితం కోసం కాదు. దీనిని అధిగమించాలి, అధిగమించి మహిమ జీవితాన్ని అధిరోహించాలి. దానికి గొప్ప ఉదాహరణ మన పునీత అంతోని గారు. మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన జీవితము సమస్తముగా త్యజించి యేసుక్రీస్తును అనుసరించి అటువంటి పరిచర్యలు పరిపూర్ణత పొంది తన జీవితాన్ని ఆ ప్రభు సమర్పించడం ద్వారా మహిమ జీవితంగా మలుచుకొని ఈ రోజు ప్రపంచమంతటా కూడా వేనోళ్ళ కొనియాడబడుతున్నాడంటే ఆయన మామూలు జీవితం నుండి మహిమ జీవితంలోకి ప్రవేశించాడు. అటువంటి అంతోని వారి పండుగ చేసుకుంటున్నామంటే మనము కూడా ఆయన వలె ఈ మామూలు జీవితం దాటి మహిమ జీవితంలో ప్రవేశించాలి. అందుకొరకు సిద్ధంగా ఉన్నామా? అలా ఉండాలంటే 2 విషయాలు. మొదటిది బాహ్య అలంకరణ కాదు, ఆంతరంగిక అలంకరణ చాలా ముఖ్యం. అంటే ఏంటి? మన విశ్వాసం బయట కాదు, లోపల ఉండాలి. మనము ఈ స్వర్ణ జూబిలీ వేడుకలో భాగంగా అనేక మంది వారి యొక్క సహకారం అందిస్తూ ఉండగా ఇంత గొప్ప
మందిరమును లేకుంటే దేవాలయమును లేకుంటే బలిపీఠ ప్రాంగణమును ఇంత సుందరంగా మలుచుకునే ఎంత గొప్ప కార్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుచేత హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు కోరుకునేది కేవలము ఈ బాహ్యమైనటువంటి అలంకరణం కాదు, ఆంతరంగిక అలంకరణం. అనగా మన యొక్క అంతరంగమును, మన యొక్క మనస్సును, మన హృదయమును విశ్వాసముతో, ప్రేమతో, నమ్మకముతో అలంకరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి జీవితం మారి మన మహిమ జీవితంలో ప్రవేశించడం అంటే ఇటువంటి ఆత్మ అలంకరణ చేసుకోవడమే. అందుకొరకు సిద్ధంగా ఉన్నామా? అలా చేయాలంటే మనకు ప్రార్థన జీవితం కావాలి. అనగా సమస్తమును కూడా ప్రభువులకు అంకితం చేసే జీవితము. ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము? వస్తూ ఉంటాము. ప్రార్థన జీవితం అంటే చిన్న చిన్న నేర్చుకున్నటువంటి విశ్వాస సత్యాలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరూ కూడా ఆమేన్ అంటారు. ఒకే స్వరం బాగుంది, ఒక పాట పాడినప్పుడు అందరూ ఒకే స్వరంతో పాడుతూ ఉన్న బాగుంది. కానీ ప్రార్థనా జీవితం అంటే, సంఘ జీవితం అంటే ఒక స్వరము కాదు, ఒకే విశ్వాసము, ఒకే మనస్సు, ఒకే ఆత్మతో జీవించడము, ఒకే సంఘముగా, ఒకే కుటుంబముగా జీవించడము. అటువంటి సంఘ జీవితాన్ని జీవించినప్పుడే మనము మామూలు జీవితం మారి మనం మహిమ జీవితంలోనికి ప్రవేశించగలము. కాబట్టి ప్రియులారా, మనము మట్టి జీవితాన్ని మనము అధిగమించాలి, మహిమ జీవితాన్ని మనము అందుకోవాలి. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము ఇప్పుడు అంతర్వాగంగా పొందుతున్నాము. చివరగా ఏ విధంగా అంతోని వారి యొక్క అద్భుతం ద్వారా అనేక మేలు జరుగుతున్నాయో మన జీవితాలలో కూడా ప్రత్యేక విధంగా పాదువాపురి మొత్తము కూడా అంతోని వారి వాక్య ప్రకటన ద్వారా, పరిచర్య ద్వారా ఏ విధంగా మారిపోయిందో మన ఫతేగనపేట విషయాల మొత్తము కూడా అంతోని వారి ప్రార్థన ద్వారా, అద్భుతాల ద్వారా ఒక మారు మనసు పొంది నూతన సంఘంగా మారాలి. స్వర్ణం అంటే బంగారం, అంతే కదా? బంగారం అంటే బంగారు దేవాలయం. కానీ మీ జీవితాలు కూడా బంగారంగా మారాలి, మీ మనసులు కూడా బంగారంగా మారాలి, మీ హృదయాలు కూడా బంగారం కావాలి. కాబట్టి స్వర్ణ జూబిలీ వేడుకలు బాగున్నాయి, మన జీవిత స్వర్ణ జూబిలీ వేడుకలు జరగాలి. అంతని వారి ప్రార్థన ద్వారా అది సాధ్యమవుతుంది. కాబట్టి చివరగా ఒక చిన్న పాట ద్వారా అంతని వారికి మహిమను మనము కొనియాడుకుంటూ ఒక చిన్న పాట ద్వారా ప్రభు స్తుతించుకుందాం. అందరు కూడా నాతో పాడండి. ఆలించు పాలించు అంతోని వారా, పాడు. ఆలించు పాలించు అండగా నిలువుము అంతోని వారా, ఆదరణ అందించు అంతోని వారా, ఆదరణ అందించు అంతోని వారా, ఆనందము పంచు అంతోని వారా, అనురాగము పెంచు అంతోని వారా, ఆర్తిని చేకొను అంతోని వారా, అంతోని వారా, అంతోని వారా, అంతోని వారా, అంతోని వారా, అంతోని వారా, పడండి. అంతోని వారా, అంతోని వారా, అంతోని వారా, అంతోని ఆలించు పాలించు అంతోని వారా, అండగా నిలువుము అంతోని వారా, ఆలించు పాలించు అంతోని వారా, అండగా నిలువుము, ఆదరణ అందించు అంతోని వారా, అంతోని వారా, ఆదరణ అందించు అంతోని వారా, అంతోని వారా, ఆనందము పంచు అంతోని వారా, అండాగము పెంచు అంతోని వారా, ఆనందము పంచు ఆర్తిని చేకొను అంతోని వారా, అంతోని వారా, ఆర్తిని
తీర్చేకోను అంతోని వారా అంతోని వారా అందరు అంతోని వారా అంతోని వారా అంతోని వారా అంతోని వారా అంతోని వారా అందరు బిగ్గరగా అంతోని వారా అంతోని వారా అంతోని వారా నీదు ప్రేమకు బాలయేసువు బహు ప్రీతి పాత్రుడాయిగా ప్రీతి పాత్రుడా అందరూ నీదు ప్రేమకు బాలయేసువు బహు ప్రీతి పాత్రుడాయిగా ప్రీతి పాత్రుడా పోసి నవ్వుల బాలుడు నీ అరచేతిలో ఆశీర్వాదాయిగా పోసి నవ్వుల బాలుడు నీ అరచేతిలో అందరు అందరు వారా అంతోని వారా అంతోని వారా అంతోని వారా బిగ్గరగా అంతోని వారా అంతోని వారా అంతోని వారా అంతోని వారా నీవు వారధిగా మీ ప్రార్థనలు మాకై సమర్పింపగా మాకై సమర్పింపగా నీవు వారధిగా మీ ప్రార్థనలు మాకై సమర్పింపగా మాకై సమర్పింపగా దైవ వరము తండ్రిగా పొంది దైవ రాజ్యము మేము చేరుకొందుము దైవ వరము తండ్రిగా పొంది దైవ రాజ్యము మేము చేరు అందరు అందరు వరా అంతోని వారా అంతోని వారా అంతోని వారా అంతోని వారా అంతోని వారా అందరికీ మరొకసారి అంతోని వారా ఇక్కడ కలుగుతాం అంతోని వారా 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 ఈ అంతోని వారి దేవాలయము అద్వితీయ అద్భుతాల నిలయం కాబట్టి ఈ దేవాలయంలోనికి అరుదించుదాం మహిమ జీవితాన్ని అధిరోహించుదాం దేవుడు మనందరినీ కూడా దీవించును కాక ఆమేన్.